ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మరి పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము మరి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం మరి ఎవరికైతే జరిగిందో ఆహ్, మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారు ఆ అద్భుతం చేశారో, మరి ఆ మనిషిని వాళ్ళు మరి వాళ్ళ ఇంటి వారు వదిలేసారండి. సమాజం వదిలేసింది. మరి లోకం వదిలేసినా సరే, దేవుడు వెతుక్కుంటూ ఎళ్లి ఆ మనిషిని మరి చూసి తనను మరి తనకున్న మరి తనకు పట్టిన అపవిత్రాత్మల నుంచి తొలగించి గొప్ప విడుదల, గొప్ప మరి రక్షణనిస్తాడండి. మరి ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకుందాం. దయచేసి మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం స్నేహితులారా. దయచేసి మీరు వాక్యం చదవండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన వాడు సమాధులలో వాసం చేసేడు వాడు. అంటే సమాధులలోనే ఉండేవాడండి. అంటే నివాసం చేసేవాడు. వాడు సంకెలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయానండి. సంకెలతో కూడా మరి ఆ వ్యక్తిని బంధిస్తే తెంపేసుకొని వచ్చేసాడంటండి. మరి ఆ మనిషికి శానా అని అపవిత్రాత్మ పట్టేస్తదండి. శానా అంటే ఎక్కువనమాట. అంటే ఎక్కువ దయ్యాలు పట్టేస్తాయండి ఆ వ్యక్తికి. పట్టేయడం వల్ల తనని మరి ఎంతమంది బంధించినా సరే మరి ఉండేవి కాదు. సంకెలతో బంధించినా తెంపేసుకొని మరి తనకు తాను మరి తన శరీరానికి తానే మరి గాయాలు మరి పెట్టుకునేవాడండి. మరి ఈ వ్యక్తిని దేవుడు మరి ఎంతలా కనికరించాడంటే, మనం చూసినట్లయితే స్నేహితుడా, మరి ప్రభువైన ప్రియులారా, మరి తనున్న ప్రదేశాన్ని నుంచి వెతుక్కుంటూ వచ్చి మరి తను చాలా మంది కోసం వెళ్ళలేదండి ఆ ప్రదేశానికి. ఆ ప్రదేశం మన గెరసేనుల దేశమండి అది. చాలా మంది కోసం యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు. ఒక్కరి కోసమే ఎళ్లారండి. మనం చూస్తాము స్నేహితులారా, మనము దేవుడి దృష్టిలో ఒక ఆత్మ రక్షించబడినా మరి పరలోకంలో ఎంతో ఆనందమని మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. ప్రభువుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకునే వారు ఒక్క వ్యక్తి కోసం ఎళ్లి తను మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారండి. తన దోణి దిగినట్టునే తెప్ప దిగినట్టునే యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చి మరి దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపచేయుటకు నువ్వు వచ్చావా అని అపవిత్రాత్మలో యేసుక్రీస్తు మాట్లాడతాయండి. మరి స్నేహితుడా, మనం చూసినట్లయితే మరి దేవాది దేవుడికి ఎంత శక్తో అనేది మనం ఇక్కడ చూస్తాం క్లియర్‌గా. మరి ఆ వ్యక్తిలో ఉన్న మరి మనం వాక్యం మొత్తం ఈ 5వ అధ్యాయం మొత్తం చదివి క్లియర్‌గా అర్థమవుతుంది. మొత్తం రెఫరెన్స్‌లు మొత్తం చదివితే మరి వీడియో పెద్దదైపోద్ది కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకొని షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. మీరు వాక్యం చదవండి, క్లియర్‌గా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ వ్యక్తిని దేవుడు మరి కనికరించి వానిలో ఉన్న అపవిత్రాత్మలు పొండి అనగానే ఒక్క మాటతో తనకున్న మరి పోతాయండి. దయ్యాలన్నిటివి పోతాయండి. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ దయ్యాలు ఏమని కోరుతాయండి యేసుక్రీస్తు వారిని? మరి దేవుని కుమారుడా, నీవు మమ్మల్ని నశింపచేయుటకు వచ్చావు కాబట్టి మేము ఆ పక్కన పందుల మంద ఒకటి మరి మేస్తా ఉంటదండి. దాంట్లోకి పంపించమని మరి అడుగుతాయండి. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషిని మనిషిలా బ్రతకకుండా మరి సర్వనాశనం చేయడమే సాతానుడు ఉద్దేశం అండి. ముఖ్యంగా మనం సాతానుడు ఉద్దేశాలు గమనించి మనం వాక్యం ద్వారా సాతానుడికి మరి దూరం అవ్వాలండి. మన నుంచి సాతానుడిని దూరంగా ఉంచాలి. ఎందుకంటే అది మన వల్ల కాదు గానీ, ఒక దేవుని వాక్యం ద్వారానే మనం దూరపరచగలం గానీ, మన మట్టుకు మనం చేయలేమండి. దేవుడు చెప్తున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము లాస్ట్‌లో ఉంటది. స్నేహితులారా, మరి అపవాది మన కాళ్ళ కింద చితకద్రొక్కించాడండి. మరి అపవాదిని యేసుక్రీస్తు వారు. కానీ మనమైతే మరి సాతానుడిని నెత్తి మీద పెట్టుకుంటున్నామండి. ఎలాగంటే మనకున్న మరి అలవాట్ల వల్ల, మనకున్న మరి అజ్ఞానం, అవివేకం వల్ల దేవుడు మన కాళ్ళ కింద పెడితే మనము నెత్తి మీద ఎక్కించుకుంటున్నామండి. మరి జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మరి సాతానుడికి మరి నచ్చే క్రియలు మనం చేశామంటే ఖచ్చితంగా సాతానుడు మనల్ని వాడుకుంటాడండి. ఎందుకంటే దేవుని బిడ్డ దేవుడు కాకుండా చేయడమే సాతానుడి ఉద్దేశము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా, మరి మరి గ్రంథంలో ఈ వ్యక్తికి మరి 2000 దయ్యాలు దయ్యం పెట్టిన ఈ వ్యక్తిని దేవుడు ఎలాగైతే స్వస్థపరిచాడో మనల్ని కూడా స్వస్థపరిచాడండి. ప్రతిదినము మనం స్వస్థపరుస్తూనే ఉన్నారు. కానీ మనకి మరి
తెలివితేటలు ఎక్కువైపోయి దేవుని క్రియలు మనం గమనించలేకపోతున్నాం. దేవుని అద్భుతాలు గమనించలేకపోతున్నాం. దేవుడు చెప్పిన అడుగు జాడలు నడవలేకపోతున్నామండి. దేవుడు మనకొక మార్గాన్ని ఏర్పరిచాడు. మీరు ఇలాగ నడవండి, ఇలాగ బ్రతకండి, ఇలాగ తినండి, ఇలాగ త్రాగండి, ఇలాగ భక్తిలో ఎదగండి అని చెప్తే, దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి, మనం నచ్చినట్టు బ్రతకడం వల్ల మరి సాతాను ఉచ్చులో మనం పడిపోతున్నాము. సాతానుడిని ఒక మనిషిని ఏ విధంగా అయితే బానిసని చేసి పడేయాలో ఆ విధంగా బానిసని చేసి పడేస్తున్నాడండి. ప్రభునందు ప్రియులు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడి బిడ్డలమైన మనము దేవుడు చెప్పినట్లు వింటే మనలోకి అపవిత్రాత్మలు ఎందుకొస్తాయండి? మనలోకి దయ్యాలు ఎందుకొస్తాయి? దేవుడు చెప్పిన వాక్యం చెప్పినట్లే వింటే ఖచ్చితంగా మనకు మరి దేవుడు చెప్పినట్లు అపవిత్రాత్మలు మన కాళ్ళ కింద ఉంటాడండి సాతానుగాడు. మనం దేవుడు చెప్పినట్లు ఖచ్చితంగా వినాలి, పాటించాలి. అలాగూ బ్రతికితే ఖచ్చితంగా దేవుని అడుగుజాడల్లో మనం ఉంటాము. మన దగ్గరికి సాతానుడు రావడానికి భయపడతాడండి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మరి ఇంకో దగ్గర ఉంటది కదా! దేవుడు మరి అపవిత్రాత్మను వెళ్ళగొడతాడండి. కానీ మళ్ళీ అదే అలవాట్లతో ఉండడం వల్ల మరొక 7 అపవిత్రాత్మలు తీసుకొచ్చి ముందడి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదగునని మరి మత్తయి సువార్తలో క్లియర్‌గా ఉంటదండి. జ్ఞాపకం చేసుకోండి. మనకున్న అలవాట్లు మరి ముందున్న అలవాట్లు మరి అజ్ఞానం, మనకున్న చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు అన్నీ దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని రక్తంలో అన్నీ కడగబడుతున్నాయి. దేవుడు కడుగుతున్నాడు. కానీ మళ్ళీ కుక్క మరి ఎలాగైతే కక్కిన దానికి ఎలాగైతే ఆశపడుతుందో, మన దేవుడిని నమ్ముకున్న వారు కూడా మళ్ళీ పాత అలవాట్లకే లోనైపోతున్నారండి. దానివల్ల సాతాను ఉచ్చులో పడిపోయి మరి దేవుడికి దూరమైపోతున్నారు. సాతానుడు విపరీతంగా వాడిని నరకంలో పడేస్తున్నాడండి. జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా నరకంలో పడేస్తున్నాడంటే మరి త్రాగుడని అలవాట్లు, తిరుగుబోతుతనాలు, వ్యభిచారం, దొంగతనాలు, అజ్ఞానం, అలాగే సిగరెట్లు, పానీయాలు ఇంక ఇలా ఎన్నో అలవాట్లండి. అవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదండి. సాతానుడు కలుగజేసినవే. ఒక మనిషి ఏ విధంగా చెడిపోతాడో, ఒక మనిషి వాడి వలలో ఏ విధంగా అయితే చిక్కుతాడో, అలాంటి వల ఏసి వాడిని మరి ఆ వ్యక్తిని సాతానుడి వైపు మళ్లించుకోవడమే సాతానుడి ఉద్దేశమండి. కొంతమంది సీరియల్ అలవాటు చేసేస్తారు. కొంతమంది సినిమాలు, కొంతమంది మరి అబద్ధాలు, కొంతమంది వ్యభిచారం, కొంతమంది దొంగతనం, కొంతమందికి మరి మోహపు చూపు, కొంతమందికి ఇలాగే ఎన్నో ఎన్నో మరి ప్రలోభాలు పట్టించి మనిషి దగ్గరికి మరి ఆ రోజు అవ్వమ్మ దగ్గరికి ఆ పండుని తెచ్చి అందంగా మెరిపించి ఆ పండు తినేలా చేసి నాశనాన్ని తెచ్చుకున్నట్లే చేశాడు. ఈరోజు కూడా మనకి లోకమనే మరి అందాన్ని చూపించి మనల్ని కూడా మరి వాడు వలలోకి లాగేసి ఇలాగ ఎన్నో మరి దయ్యాలు ఒక మనిషిలో దూరేసి చెయ్యరాని పనులు తనకు తానే చేసుకున్నట్లు చేస్తున్నాడండి. తనకు తానే హాని పెట్టుకున్నట్లు మరి సాతానుడు చేస్తున్నాడు. మరి వీటన్నిటి నుంచి విజయం పొందాలంటే దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి, దివారాత్రము ధర్మశాస్త్రాన్ని చదవండి. మీరు ఖచ్చితంగా మరి దేవుని జీవజల నదులు మీలో నుంచి పారాలంటే దేవుడి మాటలు ఖచ్చితంగా వినాలి. దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు ఒక జలనిధిగా మారతారు. మీ మీ రాజ్యము ఇది కాకుండా పరలోక రాజ్యానికి మీరు మరి ఒక మెట్టు ఎక్కడానికి మరి సహాయపడుతుందని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభునందు ప్రియులారా మరి ఈ వ్యక్తి మరి టాపిక్ మారిపోద్ది. మరి ఈ వ్యక్తిని చూసుకున్నట్లయితే దేవాది దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత మరి తనంటాడు, ప్రభువా నేను నీతో కూడా వస్తానంటే మరి దేవుడు అంటాడు, నీవు ఫస్ట్ నీ కుటుంబానికి మరి నీ స్థితి చూపించు. ఆ తర్వాత ఏ విధంగా అయితే స్వస్థత పొందావో అవన్నీ మరి నాకు సాక్షిగా అనేకులకు చెప్పు అని దేవుడు చెప్పి పంపిస్తాడండి. మరి ఈనాడు మనము కూడా దేవుని మరి మహాకృపను బట్టి రక్షించి ఆయన కృపలో మనం భద్రపరచబడి మరి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం ఇతరులకు ప్రకటిస్తున్నామండి. ప్రభునందు ప్రియులు జ్ఞాపకం చేసుకొని, ప్రియ సహోదరుడా జ్ఞాపకం చేసుకో. మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనకి ప్రతిరోజు మరి ఆయన మేలులు మనం అనుభవిస్తున్నాం. ఆయన ప్రత్యక్షత మనం చూస్తున్నాం. మరి ఇతరులు కూడా దేవుని నమ్మని వారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు కదా. మరి వారికి మనము కూడా మనం ఎవరో చెప్తే రక్షించబడి మన దేవుడి మహాకృపను బట్టి ఆయనలో ఎదుగుతున్నాం.
మరి ఇతరులు కూడా నశించిపోయిన వారు ఎందరో ఉన్నారండి. మరి వారికి కూడా దేవుని కృప, దేవుని ప్రత్యక్షత, దేవుని అద్భుతాలు, మనకు చేసిన మేలులు వారికి మనం చెప్తే ఖచ్చితంగా వారు దేవుడిని నమ్ముకునే అవకాశం ఉందేమో. దయచేసి జ్ఞాపకించే ప్రియ సహోదరి, సహోదరుడా, మరి దేవుడు మనకు చేసిన మేలులు, మనకు చేసిన అద్భుతాలు మరి ఇతరులకు చెప్పాలి. దేవుడు ఎలాంటి కృప గలవాడు, ఎలాంటి గొప్ప దేవుడో అని చెప్పాలి. సాతానుడి కంటే మరి ఈ గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుప్రభు మాత్రమేనండి. సాతానుడిని కాళ్ళ కింద తొక్కించి, సాతాను రాజ్యాన్ని కూలగొట్టి, మరి కలవరి సిలువలో కూలగొట్టి మనకి మరి విజయాన్ని ఇచ్చాడండి. మరి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనకు ఇంత గొప్ప రక్షణ, నిరీక్షణ, ఇంత గొప్ప మరి ఆశీర్వాదం మనకొచ్చిందంటే అది కేవలం మరి దేవాది దేవుడు మనకిచ్చిందేనండి. మనకు మనం ఏది కలుగజేసుకోలేదు. మనకి ఏది రాలేదండి. సర్వశక్తి గల దేవుడు మనకి ఇచ్చిందే. ఆయన కనికరం గలవాడు కాబట్టే మనం ఆయన సన్నిధికొచ్చి మరి ప్రభువా, తండ్రి, నాయనా అని పిలవగలిగి ప్రార్థిస్తున్నాము. ఆయన కృపలో భద్రపరచబడ్డాం కాబట్టి మనము కూడా అనేకులకు సాక్షులుగా మారాలి. అనేకులకు చెప్పాలండి. నిజ దేవుడు యేసుప్రభువే గొప్ప గొప్ప దేవుడు ఆయనే. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్న మరి తనకు చిన్నగానే ఉంటుందండి. మరి 2000 దయ్యాలు పెట్టినా మరి ఈ మనిషిని ఆ రోజుల్లో ఎవ్వరూ పట్టుకోలేక ఆ మనిషిని మరి వదిలేశారండి. సమాజం వదిలేసింది, వారి ఇంటి వారు వదిలేశారు. మరి ప్రతి ఒక్కరూ తనను వదిలేసినా సరే దేవుడు కనికరించి ఆ ప్రదేశానికెళ్ళి తనకున్న మరి ఆ 2000 దయ్యాల నుంచి విడిపించి తను మంచి వ్యక్తిగా గొప్ప రక్షణ ఆ వ్యక్తికిచ్చి మరి సాక్షిగా నీవు ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ వ్యక్తికి అంత పెద్ద సమస్యని మరి తొలగించి గొప్ప సాక్షిగా మరి తను మరి స్వస్థతనిచ్చి మంచి వ్యక్తిగా మరి అతను స్వస్థత పొందిన తర్వాత అనేకులు అతన్ని చూసి ఆశ్చర్యపోతారండి. ఇదేంటి, ఇతను సమాధుల్లో ఉండేవాడు, మరి అనేక కేకలు వేసేవాడు, తనకి తానే హాని చేసుకున్నాడు, ఎలాగ ఇంత బుద్ధిగా మరి బట్టలు వేసుకొని ఉన్నాడో అని ఆశ్చర్యపోతారండి. అంతకుముందు తన ఒంటి మీద బట్టలు ఉండవండి, తనకు తానే హాని చేసుకుంటాడు. ప్రభునందు ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి వాడినైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి వేదన అయినా, ఎలాంటి మరి ఉపద్రవాలైనా సరే దేవుని చేతిలో పెడితే ఖచ్చితంగా అది గొప్ప మేలుగా మార్చే దేవుడని మన దేవుడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇది మన దేవుడు గొప్ప దేవుడండి. మరి ఈ వ్యక్తిని ఇంత పెద్ద సమస్య నుంచి విడిపించిన దేవుడు, మరి నీకేదైనా సమస్య ఉంటే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు విడిపించడండి మీరు అడిగితే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి కష్టాలే ఉన్నా దేవుని మీద మీరు విశ్వాసం కలిగి దేవుణ్ణి అడగండి. 100% మీ జీవితాల్లో కూడా గొప్ప మేలులు చూస్తారు. మరి మనం ముగించుకుందాము స్నేహితులారా. మరి ఈ వ్యక్తికి మరి ఇంత గొప్ప అద్భుతం జరిగే ఈ వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతాలు మన జీవితంలో కూడా దేవుడు చేయగలిగే దేవుడండి. సమస్తాని మీద అధికారం ఉండే దేవుడని మన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనమందరము దేవుని మీద ఆధారపడదాము. దేవునిలో సంపూర్ణ విశ్వాసం కలిగి జీవిద్దాము. దేవుని మీద మరి మనం బ్రతుకుదాము. దేవునిలో ఎదుగుదామండి. మరి మనం ముగించుకునే ముందు ఒక చిన్న మాట అండి. మరి ప్రభునందు ప్రియులారా, మనము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, నిజ దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనము మరి అనేకులకు సాక్షులుగా మనం ఉండాలండి. అనేకులకు మనం చెప్పండి. మీ జీవితాల్లో కూడా మీ జీవితంలో జరిగిన మేలులు అనేకులకు చెప్పండి. మరి వారు కూడా మరి దేవుడిని నమ్ముకోవచ్చేమో. ఒకవేళ వారు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి చెప్పండి. ప్రభునందు వారలారా, మరి అనేకులు మనల్ని చూసి అనేక మంది మారేటట్లు మన ప్రవర్తన మార్చుకుందాము. దేవుని మీద ఆధారపడదాము. ఎలాంటి సమస్య ఉన్నా మరి ఈ వ్యక్తికి ఎలాగైతే దేవుడు స్వస్థతనిచ్చాడు, మనకు కూడా మరి ఆ సమస్యలన్నిటిని విడుదలనిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రం భయపడకుండా దేవునికే మనం అప్పగించుకొని దేవుని మీద ఆధారపడదాము. మరి అప్పటి వరకు మనం సెలవు తీసుకుందాము. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ Jesus.Swaram.JP. నా నేము వి జాన్పాల్. మరి నా ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ బాయ్ బాయ్.